సార్ ఇప్పుడు రైట్ నో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ సీట్స్ కావాల్సిన కోర్సెస్లో దొరకని స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. యూనివర్సిటీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా మీరు ఎటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫైనెస్ట్ యూనివర్సిటీ, 16 ఇండస్ట్రీస్ ఇన్ క్యాంపస్లో ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ, 72 మంది ఐఐటి అండ్ ఎన్ఐటి ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్న యూనివర్సిటీ, ఎన్పిటెల్, నాస్కామ్ ద్వారా గుర్తింపు రికాగ్నైజ్ అయ్యి ఐఐటి ప్రొఫెసర్స్ ద్వారా మెంటర్షిప్ అందిస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, 350 ఎకర్డ్ క్యాంపస్, గుజరాత్ అహ్మదాబాద్ కి వెరీ నియర్ బై లో ఉన్న యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. ఇండియా మొత్తంలో ఓన్లీ 5 ఐఐటీస్ కి మాత్రమే ఉంది మేడం 5G నెట్వర్కింగ్ ల్యాబ్. అది గణపత్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. అంటే మనం వాడే ఇంటర్నెట్ 5G నుంచి 10G కి మార్చడానికి యూనివర్సిటీలో రీసెర్చ్ నడుస్తుంది. ఈ రీసెర్చ్ లో కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ ఈసీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంటర్న్షిప్స్. ఎందుకంటే మన గణపత్ యూనివర్సిటీ ఇస్ ప్యూర్లీ ఫేమస్ ఫర్ ద ఇంటర్న్షిప్స్. ఇన్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీ. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్స్ కి వెళ్ళొచ్చు. దట్ టు పెయిడ్ ఇంటర్న్షిప్స్. 20 నుంచి 25,000 రూపాయల వరకు స్టైఫండ్స్ అందుకోవడానికి కూడా అవకాశం అందిస్తున్న యూనివర్సిటీ మన గణపత్ యూనివర్సిటీ. ఇక మీకు ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మేడం 650 కంపెనీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ. మీకు హెచ్సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మీరు ఏ కంపెనీ అని చేసుకోండి ఆ కంపెనీస్ తో మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. ఐబిఎం, టీసీఎస్, రెడ్ హ్యాట్, ఈసీ కౌన్సిల్ ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా అందిస్తున్న యూనివర్సిటీ మన గణపత్ యూనివర్సిటీ విత్ ద యూనిక్ ఐడెంటిటీ. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి గ్లోబల్ సర్టిఫికేషన్ చూపిస్తే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ ఈస్ గణపత్ యూనివర్సిటీ స్టూడెంట్స్. అండ్ మన గణపత్ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ అండ్ అక్రిడిటేషన్స్ గురించి మాట్లాడుకుంటే నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ లో 101 ర్యాంక్ కలిగిన యూనివర్సిటీ. అండ్ మన యూనివర్సిటీ వచ్చేసరికి QS ఐగాజ్ డైమండ్ రేటింగ్ ఉన్న యూనివర్సిటీ. వెరీ రేర్ గా డైమండ్ రేటింగ్ యూనివర్సిటీస్ కి అందించడం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ మన గణపత్ యూనివర్సిటీ. అండ్ GSIRF లో 5 స్టార్ రేటెడ్ యూనివర్సిటీ. స్టార్ రేటింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం బయటకు వచ్చి చదువుకోవడానికి కొంచెం వాల్యూ ఉండిద్ది. అండ్ హాస్టల్స్ అయితే పూర్తిగా ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అందుబాటులో ఉన్న యూనివర్సిటీ. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ విత్ ప్యూర్ అథెంటిక్ ఆంధ్రా ఫుడ్ విత్ నాన్ వెజ్ ఎందుకు చెప్తున్నా అంటే గుజరాత్ స్టేట్ లో నాన్ వెజ్ అందుబాటులో ఉండదు కాబట్టి. అండ్ ఏసీ హాస్టల్స్, నాన్ ఏసీ హాస్టల్స్, 3 షేరింగ్ అండ్ 4 షేరింగ్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో. ఈ రోజుల్లో ఒక యూనివర్సిటీ ఉంటుంది 25 ఎకరాల్లో. ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది 25 ఎకర్స్ లో. క్రికెట్, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్స్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కబడ్డీ, ఖోఖో, మీకు ఎటువంటి స్పోర్ట్స్ లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. సపరేట్ గా కోచెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, సో స్టూడెంట్స్ నేర్పించడానికి. అండ్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి 70,000 పర్ సెమిస్టర్, సంవత్సరానికి 1,40,000 రూపాయలు, 4 ఇయర్స్ కలిపి 5,60,000. ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యంతో చదువుకునే అవకాశం కూడా ఉంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ద్వారా కూడా మీకు 7.5 లక్షల వరకు వితౌట్ ప్రాపర్టీ అష్యూరెన్స్ వెళ్ళొచ్చు. ఇది 5,60,000 కాబట్టి 100% ఎడ్యుకేషన్ లోన్ తో చదువుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. మీరు 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే మేమే అప్లికేషన్ పెడతాము. మీ రీజనల్ బ్యాంకు నుంచి మీకే కాల్ వస్తుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 3 days లో లోన్ శాంక్షన్ కూడా అయిపోయింది. అండ్ రెండో ఆప్షన్ ఉంది జీరో కాస్ట్ ఈఎంఐ. ఇంట్రెస్ట్ ఏది పడొద్దు నాకు అనుకుంటే జీరో కాస్ట్ ఈఎంఐ ఎడ్యుకేషన్ లోన్ కూడా అందుబాటులో ఉంది. 1,40,000 డివైడెడ్ బై 12 months చొప్పున మీరు కట్టుకోవచ్చు. అండ్ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అయితేనేమో 5 years తర్వాత కట్టుకోవాలి ఫీజు ఈఎంఐ రూపంలో. 5 సంవత్సరాల తర్వాత అంటే కోర్స్ అయిపోయాక 1 year టైం ఇచ్చిన తర్వాత కట్టుకునేది ఉంటుంది ఈఎంఐ. ఇది మాత్రం ఇమీడియట్ గా 1,40,000 ఉంటే డివైడ్ బై 12 months అంటే ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ నుంచి 12 months డివైడ్ అవుతుంది ఫీజు. ఇది జీరో కాస్ట్ ఈఎంఐ అంటే. సో ఆ టైప్ లో ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలి లేదంటే ఫ్రీ విజిటింగ్ చేయాలనుకున్నా కూడా ఫ్రీ విజిట్ కూడా అవకాశం ఉంది యూనివర్సిటీకి. ఒకసారి మీకు కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా మేము పూర్తి డీటెయిల్ విజిటింగ్ డేట్ కూడా చెప్తాం మీకు. ఒకసారి క్యాంపస్ విజిట్ చేసుకొని డైరెక్ట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.